కార్డ్ సెక్యూరిటీ ఇష్యూ భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థను కుదిపేస్తోంది. ఒకటా రెండా ఏకంగా 32 లక్షల కార్డుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లడంతో ఆర్బీఐతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. బ్యాంకుల నుంచి పూర్తిస్థాయి నివేదిక కోరాయి. మాల్వేర్ వ్యవహారం ముందుగా బయటపడింది కాబట్టి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటోంది కేంద్ర ఆర్థిక శాఖ. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం రిస్క్ లో పడింది. బ్యాంక్ సర్వర్లలో భద్రంగా ఉండాల్సిన సమాచారం మాల్వేర్ ఎంట్రీ కారణంగా చోరీకి గురైంది. దీనిపై బ్యాంకులతో పాటు వినియోగదారులు కూడా ఆందోళన చెందుతున్నారు. 32 లక్షల డెబిట్ కార్డులో 20 లక్షలకు పైగా వీసా, మాస్టర్ కార్డులు ఉన్నాయి. ఇటీవలే అందుబాటులోకి వచ్చిన రూపే కార్డులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఎస్ బ్యాంక్ ఏటీఎంలో నిర్వహిస్తున్న హిటాచీ నెట్వర్క్ ద్వారా డేటా చోరీ జరిగింది. ఎస్బీఐతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులన్నీ ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. ఎస్బీఐ 6 లక్షల డెబిట్ కార్డులను బ్లాక్ చేసి కొత్తవి జారీ చేస్తోంది. హెచ్డీఎఫ్సీ ముందుగానే కస్టమర్లను అలర్ట్ చేసింది. డెబిట్ కార్డ్ పిన్స్ మార్చుకోవాలని కోరింది. ఈ వ్యవహారాన్ని కేంద్ర ఆర్థిక శాఖతో పాటు రిజర్వ్ బ్యాంక్ కూడా సీరియస్ గా తీసుకున్నాయి. కార్డుల సమాచారం చోరీకి సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించనున్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా రంగంలోకి దిగింది. 19 బ్యాంకులకు చెందిన 641 మంది కస్టమర్లు ₹1.5 కోట్ల విత్డ్రాలకు సంబంధించి ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు ఎంపీసీఐ ప్రకటించింది. ఈ వ్యవహారంపై వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటోంది కేంద్ర ఆర్థిక శాఖ. మొత్తం బ్యాంకింగ్ నెట్వర్క్, ఏటీఎం నెట్వర్క్లలో కొంతమేర మాత్రమే సమాచారం సైబర్ నేరగాళ్లకు చేరిందని, దీన్ని చాలా తక్కువ సమయంలోనే పరిష్కరించవచ్చని చెబుతున్నారు. ముందు జాగ్రత్తగా కస్టమర్లు కొత్త కార్డులు తీసుకోవటం, పిన్ నెంబర్లు మార్చుకోవటం మంచిదంటున్నారు. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కస్టమర్ల వద్ద ఉన్న డెబిట్ కార్డులలో 99.5 కార్డులు సేఫ్ గానే ఉన్నాయని చెప్తున్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు. డెబిట్ కార్డులపై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటున్నారు సైబర్ నిపుణులు. సర్వర్లను హ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే తాజాగా బయటకొచ్చిన హ్యాకింగ్ వివాదంపై అధికారికంగా సంస్థలు ప్రకటించలేదని చెబుతున్నారు. అయితే డెబిట్ కార్డుల సమాచారం భద్రంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు పిన్ నెంబర్లు మార్చుకోవాలని సూచిస్తున్న సైబర్ చీఫ్ తో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. డెబిట్ కార్డులో సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లిందన్న ఒక సమాచారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక వార్త అయింది. అంతేకాకుండా మొత్తం దేశవ్యాప్తంగా 32 లక్షల డెబిట్ కార్డులను కూడా బ్యాంకులు బ్లాక్ చేయండి. అయితే దీనికి సంబంధించి సైబర్ సంబంధించి ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది, అసలు నిజంగా ఈ నేరం జరుగుతుందా లేదా అని చెప్పడానికి సైబర్ చీఫ్ మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, అసలు దేశవ్యాప్తంగా 32 లక్షల డెబిట్ కార్డ్స్ బ్లాక్ అయినాయి. అసలు నిజంగా ఇది ఎలా జరుగుతుంది? దీన్ని అటాక్ చేసి సమాచారం మొత్తం సేకరించే అవకాశం ఉంటుందా? ఈ డెబిట్ కార్డుకు సంబంధించిన ప్రస్తుతం ఏదైతే మీడియాలో సంచలనం క్రియేట్ చేస్తుందో అది ఎంతవరకు నిజమో అన్నదానికి కూడా ఇంకా పూర్తి సమాచారం లేదు. అయితే చాలా బ్యాంకులు అందరికి కూడా మెసేజ్లు పంపిస్తున్నాయి, మేము సరైన ఇది మీ సెక్యూరిటీని మేము పెంచాము, మీ కార్డులు మీకు వేరేది మారుస్తున్నాము, కార్డులు మీరు పిన్ నెంబర్ మార్చుకోండి అని చెప్పేసి మెసేజ్లు వస్తున్నాయి. కాబట్టి దాన్ని బట్టి 32 లక్షల మంది అయ్యారా, 6 లక్షల మంది అయ్యారా, ఏ బ్యాంకులు అయ్యాయి అన్నది పక్కన పెడితే ప్రజల్లో దీని మీద అప్రమత్తంగా ఉండవలసిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. దీంట్లో 2 రకాలుగా జరగవచ్చు. ప్రజల వలన వాళ్ళ యొక్క కార్డు డేటాను పోగొట్టుకోవచ్చు, లేదా బ్యాంక్ సర్వర్స్ను హ్యాక్ చేయడం ద్వారా అక్కడి నుంచి డేటా తీసుకొనవచ్చు. ఒకవేళ బ్యాంక్ సర్వర్స్నే యాక్సెస్ చేసి ఉన్నారు అని అనుకుంటే ఆ బ్యాంక్ సర్వర్లో మన యొక్క కార్డు నంబరు, పిన్ నంబరు ఇవన్నీ కూడా ఉంటాయి. దాన్ని వాళ్ళు తీసుకొని దాని ద్వారా ఈ లావాదేవీలు జరపడానికి మనకు ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి నష్టం కలిగించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ 2 విధానాల్లో మన వంతు కృషి ఏమిటి? ఏ విధమైన మన డేటా ఎవరు తస్కరించినా కూడా సర్వర్లలో కాకుండా మధ్యలో ఎక్కడ తస్కరించినా కూడా మనకు ఒక మంచి ఆయుధం ఏంటంటే మనం పిన్ నంబర్ను రెగ్యులర్గా మార్చుకోవాలి. నాకు తెలిసి ఏటీఎం, డెబిట్ కార్డు పిన్ నంబర్స్ మార్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నిజానికి 10-15 రోజులకు ఒకసారి పిన్ నెంబర్ మార్చుకుంటే చాలా సేఫ్గా ఉంటుందన్నది మా యొక్క ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను ఈరోజు నా ఏటీఎం కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ఎవరైనా మోసం చేసి ఆన్లైన్లో వాడారు అని తెలుసుకుంటే ఆ ముందు రోజు తస్కరించబడి ఉండదు. అది
అది ఏదో ఒక నెల రోజుల కిందటనో 15 రోజుల కిందటనో తస్కరించబడి దాన్ని ఆన్లైన్లో అమ్మి ఇంకొక చోట ఎవరో వాడుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని ఎక్స్పీరియన్స్ను మనం దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఒక 10-15 రోజులకు ఒకసారి, ఒకవేళ మనం తక్కువ వాడుతున్నాము అంటే నెల రోజులకు ఒకసారి పిన్ నెంబర్ మార్చుకుంటే మన యొక్క కార్డులో ఉండే అమౌంట్ సేఫ్గా ఉంటుంది. అయితే బ్యాంక్ సర్వర్స్ నుంచి దోచుకుంటే ఎలాగా అనేది ఇంకొక ఇది. బ్యాంక్ సర్వర్స్ నుంచి దోచుకోవడం కూడా ఒక్కసారి దోచుకోగలరేమో వేరే వాళ్ళు కూడా, ఒక డంప్ అంతా తీసి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఆ బ్యాంకులో మన యొక్క పిన్ నెంబర్ రెగ్యులర్గా మార్చుకుంటూ ఉంటే వాళ్ళు దొంగలించిన మన కార్డు నెంబరు పిన్ నెంబర్ తోటి మరి పిన్ నెంబర్ మారిపోయి ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఎటువంటి మనకు నష్టము కలిగించలేరు. కాబట్టి రెండు విధాల్లో మన వలన మన పిన్ నెంబర్ పోయినా, బ్యాంకు వలన మన పిన్ నెంబర్ పోయినా కూడా 10-15 రోజులకు ఒకసారి మనం పిన్ నెంబర్ మార్చుకోవడం ద్వారా దీన్ని తప్పించుకోవచ్చు. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ చర్చ కార్యక్రమం ఏమంటే ఎన్ని డెబిట్ కార్డ్స్ ఎలాగా పోయాయి, ఏ బ్యాంకులు సఫర్ అవుతున్నాయి, దీనికి సంబంధించి అఫీషియల్గా సిఈఆర్టీ నుంచి కానీ, ఎన్టీఆర్ఓ నుంచి కానీ, ఐడిఆర్బిటీ నుంచి కానీ, ఆర్బీఐ నుంచి కానీ ఎటువంటి ప్రత్యేకమైన ఇవేమీ ఇవ్వలేదు. అంటే థర్డ్ పార్టీ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసిన వాళ్ళ సమాచారమే బయటికి వెళ్ళిందని చాలా మంది చెప్తున్నారు. అంటే ఇప్పుడున్న సమాచారం వస్తుంది, అలా జరిగి ఉంటుందా? అది ఏటీఎంల నుంచి వెళ్ళాలి అంటే ఏటీఎంలో మాల్వేర్ రావాలి, ఆ ఏటీఎం నుంచి మరి వేరే చోటికి వెళ్ళాలి. ఇప్పుడు వచ్చిన చర్చా కార్యక్రమంలో ఒక పర్టికులర్ కంపెనీకి సంబంధించిన ఏటీఎంలలో యాక్సెస్ చేసిన మాత్రం వెళ్ళాయని అంటున్నారు. దానికి ఆ విధంగా జరగాలంటే ఆ ఏటీఎంలకు సంబంధించిన సాఫ్ట్వేర్లో మాల్వేర్ కన్నా ఇన్స్టాల్ అయి ఉంటే దానిలో ఉన్న డేటా ఆటోమేటిక్గా ఈ హ్యాకర్స్కు చేరుతూ ఉంటుంది. దాన్ని వీళ్ళు వాడుకోవడం జరుగుతుంది. అటువంటిది ఒకటే చోట అయ్యి ఉంది అంటే అది ఇంకా పూర్తిగా నిర్ధారణకైతే రాలేదు, చూడాలి. అది అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డెబిట్ కార్డుల బ్లాకింగ్ సంబంధించి ఇప్పటివరకు పూర్తి స్థాయిలో కూడా అత్యంత సెక్యూరిటీగా పడద్దుతంగా పూర్తి సెక్యూరిటీ ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ప్రధానంగా చూసినట్లయితే దేశవ్యాప్తంగా ఏదైతే 32 లక్షల కార్డులని బ్లాక్ చేసిన బ్యాంకులు దీనికి సంబంధించి ఇప్పటికీ రీప్లేస్మెంట్ జరుగుతున్నట్టు బ్యాంకులు చెప్తున్నాయి. మరోవైపు బ్యాంకుల సర్వర్స్ కావచ్చు పూర్తి అత్యంత స్ట్రాంగ్గా ఉంటాయి, ఇక్కడి నుంచి సమాచారాన్ని దొంగలించే అవకాశం చాలా తక్కువ అని చెప్పి కూడా అధికారులు అంటున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు కస్టమర్స్ తమ ఐడి తమ పిన్ ఎప్పటికప్పుడు మార్చుకుంటే ఇలాంటి చిన్న చిన్న వాటి నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ యాదగిరితో